మాట కలవట్లేదనే దిగులు, పిల్లలు చదువుకోవట్లేదనే దిగులు, పిల్లలు లేరనే దిగులు, అప్పులు తీరలేదనే దిగులు, గొడవలనే దిగులు, అవమానం అనే దిగులు. అమ్మమ్మ వినండి, ఎందుకీ సన్నిధిలో నుండి ఆయన ఏం చేయబడ్డాడు? వెలివేయబడ్డాడు కాబట్టి దిగులు. చేతిలో చిల్లి గవ్వ మిగట్లేదనే దిగులు, ఇంట్లో ఏది కలిసి రావట్లేదనే దిగులు. వినపడుతుందా? అర్థమవుతుందమ్మా? హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. సన్నిధిలో నుండి వెలివేయబడిన వాడికి వచ్చేది ఏంటంటే దిగులే. ఈరోజు జాగ్రత్తగా విను, మీరు దిగులులో నుండి విడిపించబడుదురుగాక.